వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదికను అలంకరించినటువంటి బాలసుబ్రహ్మణ్యం సార్ గారికి, మృతుల్యులు బండి నారాయణ స్వామి సార్ గారికి, నాగేశ్వరాచార్య గారికి, తదితర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారం. సార్ నబీ రసూల్ సారు ఫోన్ చేసి ఇందాక సార్ అన్నారు ఆకాశంలో సగం అని. అమ్మా ఖచ్చితంగా ఆ అమ్మాయి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను పిలుస్తున్నాను బంగారు తల్లి, నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలమ్మా అన్నారు. ఏం చెప్పలేక సరే సార్ తప్పకుండా మాట్లాడతాను సార్ అన్నా. నబీ రసూల్ సార్ని నేను దాదాపు పీజీ అప్పటి నుంచి ఏ సాహితీ సభలకు వచ్చినా కూడా ప్రతి సభలోనూ సార్ ఉండేవారు. సార్ని ఎప్పుడు ప్రతిసారి సార్ ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరించేవారు. సార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 1వ తారీఖు సార్ పుట్టినరోజు. ఆ రోజు జరగాల్సిన సభని ఈ రోజు జరుపుకుంటున్నాం. ఆలస్యంగా అయినా సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇందాక సార్ మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం సార్ మోరల్ క్లాసెస్ లేవు అన్నారు. నిజానికి 2వ తరగతి 3వ తరగతి తెలుగు చదవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి క్లాస్ 2వ తరగతి 3వ తరగతి నుంచి కూడా ప్రత్యేకంగా పద్యాలు ఒక లెసన్ పెడతారు. సుభాషితాలనే పేరుతోనో, శతకమధురం అనేటువంటి పేరుతోనో, ఏదో ఒక పేరుతో ప్రతి టెక్స్ట్ బుక్ లో కూడా ఖచ్చితంగా అదొక లెసన్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ప్రతి లెసన్ ఒక పద్యాల నీతి పద్యాల కోసం ఒక చాప్టర్ ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. బట్ సార్ అన్నట్టు నిజంగా ఇప్పుడు అవకాశం లేదు, చెప్పడానికి మాకు లేదు, చదవడానికి కూడా పిల్లలకు అవకాశం లేదు. నాకు సింగంనేని సార్ లెసన్ చెప్పినప్పుడు ఏదైనా ఒక పద్యం ఇది చాలా గొప్ప పద్యం నేర్చుకోండి అంటే అది సార్ మాటో లేదా ఇష్టమో నాకు తెలియదు కానీ నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు మేడం స్టార్ గుర్తున్నవే నేర్చుకోవాలా లేకుంటే అన్ని నేర్చుకోవాలా, దాంట్లో కూడా అంటే పద్యాలు అన్ని గొప్ప పద్యాలే, భర్తృహరి సుభాషితాలు ఏది కూడా తీసేయడానికి ఖచ్చితంగా భర్తృహరి సుభాషితాలతోనే పాఠం ఉంటుంది. 8th క్లాస్లో 9th క్లాస్లో 10th క్లాస్లో మంచి మంచి పద్యాలు పెడుతుంటారు. కానీ పిల్లలు అక్కడ కూడా ఆప్షన్స్ అంటే చదవడం బద్ధకము లేదంటే వాళ్ళు కూడా బర్డెన్ ప్రతిదీ వాళ్ళ మీద ఉండడము, ఏదైతేనేమి ఆ సుభాషితాలని ప్రతి ఒక్కరు అన్ని చదువుకుంటే నిజంగా అదే ఒక పెద్ద మోరల్ క్లాస్. ఇంకా సపరేట్ గా క్లాస్ అవసరం లేదు. ఇందాక సార్ చెప్తూ నాగేశ్వరాచార్య సార్ భారతం రామాయణాల్లో కూడా ఈ సూక్తులు ఉన్నాయి అని చెప్పారు. భారతంలో విదుర నీతి, శుక్రనీతి, ఈ నీతులన్నీ కూడా మనకి భారతం అనాది కాలం నుంచి ఉన్నాయని చెప్పడానికి ఈ చాప్టర్స్ ఈ అధ్యాయాలు బాగా మనకి నిదర్శనం. అంతేకాకుండా రామాయణంలో కూడా మండోదరి రావణాసుడికి సూక్తులు చెప్తుంది. అవి కూడా మంచి ఉదాహరణలుగా మనకి ఇక్కడ ఆ సుభాషితాలు అనే అక్కడ సుభాషితాలు అనే పేరు లేదు కానీ నిజంగా సుభాషితాలే. అంతేకాకుండా పంచతంత్రం, భారత రామాయణాలు కూడా చొచ్చుకోలేనటువంటి విధంగా పంచతంత్రం మధ్య ఆసియా దేశాలకి యూరోప్ దేశాలకి కూడా ఎప్పుడో చొచ్చుకుపోయి భారతదేశం యొక్క ఖ్యాతిని ఇనుముడింపజేసినటువంటి గొప్ప పుస్తకం పంచతంత్రం. సో ఆ పంచతంత్రంలో ఉన్నటువంటి కూడా అన్ని నీతులే. అది కథల ద్వారా రాజకుమారుల్ని గురిగొల్పడానికి వాళ్ళు చదువుకోవడానికి చేసినటువంటివైనా కూడా సమాజాన్ని ఒక దారి చూపినటువంటి మంచి గొప్ప పుస్తకం పంచతంత్రం. ఆ వర్షంలో సార్ కూడా రాసినటువంటి ఈ సుభాషితాలు అనేటువంటివి నా వరకు నాకు అనిపించింది ఏంటంటే ఈ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకంగా తీసుకోవచ్చు. అంటే ఆ సుభాషితాలని నేర్చుకునేటువంటి క్రమంలో సులభంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. అంటే నేర్చుకోవాలనే బర్డెన్ ఫీల్ అవ్వకుండా ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకంగా ఈ పుస్తకాన్ని చెప్పొచ్చు అని నాకు అనిపించింది. ఇందులో కవిత్వం ఎందుకు సుభాషితంగా చెప్పొచ్చు అంటే మొమ్మటుడు కావ్య ప్రకాశంలో కావ్యం యశసే అర్థకృదే వ్యవహార విదే అని చెప్తారు అని శ్లోకం ఉంది. ఆ వ్యవహార విదే అంటే సాహిత్యం యొక్క ప్రయోజనాలు ఆ కాలానికి కీర్తికి యశస్సు కోసం రాసి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఒక పిల్లల్ని మోటివేట్ చేసేటువంటి ఉద్దేశంతో ఇది రాసి ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద చెప్పొచ్చు అన్న సాహిత్య ప్రయోజనాన్ని కొంచెం మార్చుకున్నాడు కవి అని చెప్పి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇందులో ఈ సుభాషితాల్లోకి వెళ్తే ఎవరైతే మాటల వల్ల తమ చేతుల వల్ల ఇతరులను బాధ పెట్టకుండా ఉంటారో వారే ఉత్తములు అన్నారు. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబుల కగుతానరులకు అవి చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళని అంటాడు శాంతి పర్వంలో. మరి
వరులేయవి ఇతరులు ఏవైతే నీ కీడు కలిగించారో, ఆపద కలిగించారో, బాధ కలిగించారో అవి నువ్వు ఇతరులకి చేయకుండా ఉండడమే నిజమైనటువంటి ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా నీళ్లు మన తాతల్లో చెరువుల్లో చూశారు, మన తండ్రుల్లో బావుల్లో చూశారు, ఇట్లా చెప్పుకుంటూ సుభాషితం వస్తుంది. మాకు 8th క్లాస్ లో స్కూల్ కాంపౌండ్ గోడకి పెయింట్ వేశారు. రాప్తాడ్ హై స్కూల్లో చదువుకున్నా నేను. ఆ స్కూల్ మొత్తం స్కూల్ కంతా పెయింట్ వేసుకుంటూ కాంపౌండ్ వాళ్ళు కూడా పెయింట్ వేసి కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కొన్ని కొటేషన్స్ రాశారు. అందులో ఫస్ట్ దారిని దిగ్గానే ఫస్ట్ వచ్చినటువంటి కొటేషన్ నీళ్ళే సంపద, నీళ్ళే నాగరికత అన్న కొటేషన్ అండి. సింగమేశ్వర సార్ అప్పుడు మాకు గురువుగా ఉండి క్లాస్లోకి వచ్చారు. వచ్చి ఇప్పుడు ఈ రోజు కొటేషన్స్ రాశారు కదా, అందులో ఫస్ట్ ఉన్న కొటేషన్ ఎవరైనా చూసారా అని చెప్పాడు కదా. నిజంగా మాకు గుర్తులేదు, నేను చూడలేదు, ఎవరు క్లాస్లో ఎవరు చెప్పలే. సార్ ఆ మాట పట్టుకొని ఆ పీరియడ్ అంతా క్లాస్ చెప్పారు. సో నీళ్లు రాయలసీమకి ఎంత అవసరమో, ఆ రాయలసీమలో నీళ్లు లేకపోవడం వల్ల అనంతపురం జిల్లా ఎంత వెనకబడిందో అని చెప్పి మనము ఆ సందర్భంగా గుర్తు చేసుకున్న ఈ కొటేషన్ వల్ల రేపు మన భవిష్యత్ తరంలో పిల్లలు నీళ్లు బాటిల్స్ లో చూస్తారా, బాటిల్ మూతల్లో చూస్తారా అని చెప్పి ఇక్కడ చిన్న సుభాషితం ఉంది. పుస్తకం అంటే ప్రపంచ జ్ఞానం, పుస్తకం అంటే వ్యక్తిత్వ వికాసం, పుస్తకం అంటే మానసిక ఆరోగ్యం, పుస్తకం చీకటి చిట్టడెల్లో దారి చూపే దీపం అని చెప్పి ఒక సుభాషితం ఉంది. విద్య నిగూఢ గుప్తముకు విత్తము, రూపము పురుషాలికే, విద్య యశస్సు భోగకరే, బతులకి సుభాషితం అది. విద్య నిరుంగని వాడు మర్జుడే అని సుభాషితం. విద్య పద్యమంతా వస్తుంది ఇక్కడ సమయం. సో విద్య వల్ల రాజుల చేత కీర్తింపబడతావు, విద్య వల్ల విదేశాల్లో గౌరవింపబడతావు, చదువుకుంటే గొప్ప కీర్తి వస్తుంది, గొప్ప అనుభూతి, అన్ని కూడా కేవలం ఒక పుస్తకం, ఒక చదువు వల్ల నీకు దక్కుతుంది అని చెప్పినటువంటి భర్తృహరి సుభాషితాన్ని ఈ సందర్భంగా ఇక్కడ చర్చించుకోవచ్చు. అంతేకాకుండా మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది అన్నారు సుభాషితం. మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. తిమిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. ఇందాక బాలసుబ్రహ్మణ్య సార్, నాగేశ్వరి సార్ మాట్లాడుతూ వేమన శతకం, సుమతి శతకం కూడా నీతి శతకాలే అన్నారు. నిజంగా సుభాషితాలుగా అవి కూడా మనం గుర్తించదగినటువంటి. ఎందుకంటే తిమిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తమిని మృగదుష్టలో నీరు తాగవచ్చు, చేరి మూర్ఖుని రంజింపరాదు అని ఏనాడో వేమన చెప్పాడు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే, నువ్వు చేయాలనుకుంటే ఇసుకని పిండైనా మనము అందులో నూనె తీయచ్చట. మనం ఎండమావుల్లో కూడా నీళ్ళు వెతుక్కోవచ్చట. కానీ మూర్ఖుని చెప్పాలన్న ప్రయత్నం కూడా మానుకోవాలట. సో మూర్ఖునికి చెప్పడం ఒక శవం లాంటిది, మూర్ఖుని చెప్పడం అంటే శవానికి వైద్యం చేయడం లాంటిది అని చెప్పి ఇక్కడ ఉంది. అంతేకాకుండా కొన్ని చమత్కారమైనటువంటి సుభాషితాలు కూడా ఇందులో ఉన్నాయి. కొందరు మతం కోసం, కొందరు ఆస్తి కోసం, గొడవ కోసం, ఇలా కొందరు ఆస్తి కోసం, కొందరు మతం కోసం, కొందరు కులం కోసం, ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు కొట్లాడుకుంటే ఏ కారణంగా లేకుండా కొట్లాడే వాళ్ళు కేవలం భార్య భర్తలంట. ప్రతి ఇంట్లో ఇది నిత్యం జరిగేటువంటిదే కాబట్టి దీని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మనం కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను కూడా చూసాం. సో గోటితో పోయేదాన్ని గొడ్డలు దాకా ఎందుకు అని మామూలు సామెత చెప్తూ ఉంటారు. కానీ సార్ దాన్ని బాగా చమత్కరించి మాస్కుతో పోయేదాన్ని వెంటిలేటర్ దాకా ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి అన్నారు. ఇంకొక ఇట్లాంటి చమత్కారాలు, ఉండబట్టలేక ఓటేస్తే ఉన్న బట్ట లాక్కున్నట్లు అని, ఇలాంటి చమత్కారాలు ప్రియల్ శ్రీవాసరి సార్ బాగా ప్రయోగించేవాళ్ళు. సో ఉండబట్ట లేక ఓటేస్తే ఉన్న బట్ట లాగేసుకున్నట్టు అని చెప్పి సుభాషితం ఉంది ఇందులో. ఇందాక సమయం 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 అని సార్ సమయం గురించి మాట్లాడుతూ సుభాషితం చెప్పారు. నేను అందులో వేరే సుభాషితం ఇక్కడ చెప్తున్నా. ఆలోచనతో నిద్రపోయిన వారికి అలారం అవసరం ఉండదు, ఆలోచనతో నిద్రపోయిన వారికి అలారం అవసరం ఉండదు. మామూలుగా మనం రోజు సండే, సమ్మర్ హాలిడేస్, లేదంటే ఇంకేదైనా మనకి వర్క్ లేదనుకుంటే హ్యాపీగా 6, 7, 8 అయినా మనకి నిద్ర వస్తూనే ఉంటుంది. అదే స్కూల్ స్టార్ట్ అయింది, కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి, లేదంటే మనకి ఏదైనా పొద్దున్నే ప్రోగ్రామ్ ఉందంటే నిజంగా అలారం పెట్టుకోకపోయినా ఆ టైంకి తక్కువ వెనక వచ్చేస్తుంది. కాబట్టి ఆ బాధ, బాధ్యత, భయం అనేది ఉంటే ఖచ్చితంగా మనకు మెలకు వస్తుంది అని ఒక సుభాషితం ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా ఎంతో మంది
ఎంతమంది ఎంగిలి తగిలినా అపవిత్రం కానిది కేవలం డబ్బు మాత్రమే అన్నారు. నిజంగా ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి సుభాషితం అనిపించింది నాకు. ఎంతమంది ఎంగిలి తగిలినా కూడా అపవిత్రం కాదంట డబ్బు. ఇక్కడ ఒక మాట, ఒక చిన్న 2 మాటలు చెప్పి నా ఉపన్యాసం ముగిస్తాను. ఎస్ఎల్ భైరప్ప అని కన్నడ రచయిత, ఆయన మీద నేను పిహెచ్డి చేస్తున్నాను ఇప్పుడు. ఆయన తెలుగు అనువాద నవలల మీద ఆయన రాసినటువంటి 24 పుస్తకాలు, 24 సూపర్ డూపర్ హిట్, దాదాపు 20-30 పబ్లికేషన్స్, అంటే రిపీట్ పునర్ముద్రణలు పొందినాయి అన్నమాట. అందులో తెలుగులో 6 నవలలు వచ్చాయి. 6 నవలలు అన్నీ చదివాను. అందులో గృహభంగం అనేటువంటి నవల చాలా నాకు అసలు నన్ను కదిలింపు చేసినటువంటి నవల. దాదాపు 8-10 సార్లు చదివింటాను. కన్నీళ్లు ఆగకుండా, కన్నీళ్లు రాకుండా ఆ నవల ముగించడం అంటే చాలా కష్టం. అందులో నిజానికి ఆ గృహభంగం తర్వాత తెలిసిందంటే ద్వితీయ ఆత్మకథ చదివిన తర్వాత గృహభంగం దాదాపు ఇంచుమించు భైరప్ప కథనే అని కూడా తెలిసింది. అదేంటంటే వాళ్ళ తల్లి చాలా అష్ట కష్టాలు బిడ్డని పెంచి పెద్ద చేస్తుంది. ఆ తల్లి చాలా అవమానాలు అన్ని ఎదుర్కొంటుంది, కానీ బిడ్డల్ని బతికించడం కోసం చాలా సాహసాలు చేస్తుంది. చివరికి తన 3 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు ప్లేగ్ వ్యాధితో తన ఊళ్ళోనే చనిపోతారు. చివరికి ఆమె కూడా ప్లేగ్ వచ్చి చనిపోతుంది. అక్కడికి అయిపోయింది అనుకుంటే ఆ చివరి బిడ్డ మిగిలిపోతాడు. చివరి బిడ్డని ఎవరు పట్టించుకోరు. తండ్రి ఉంటాడు, నాన్నమ్మ ఉంటుంది, అమ్మమ్మ ఉండదు, తాత ఉంటాడు, మామ ఉంటాడు, అందరూ ఉంటారు, కానీ ఎవరో పట్టించుకోరు ఆ బిడ్డని. చివరికి ఒక వేసి వచ్చి, ఒక సన్యాసి, ఆ ఊళ్ళో సన్యాసి, ఆమెకి బాగా ఏదైనా చేదోడు వాదోడుగా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సాధువు ఉంటాడు. ఆ సాధువు దగ్గరకు వచ్చి, ఆమె నరసి, ఆ పాత పేరు నరసి, స్వామి ఆ బిడ్డను ఎవరో పట్టించుకోవడం, ఆ బిడ్డ ఆ విశ్వాన్ని చూస్తూ ఉంటే నాకు గుండె తలుక్కుపోతుంది. నేను వేసినే కావచ్చు, ఆ బిడ్డను నాకు ఇచ్చేస్తే నేను చాలా గొప్పగా పెంచుకుంటాను. వాళ్ళ అమ్మ ఆశయాల్ని, నంజమ్మ ఆశయాల్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆ బిడ్డని గొప్ప ప్రయోజనం చేసి ఉద్యోగం తీసుకొచ్చే విధంగా పెంచుతాను, పోషిస్తాను అని చెప్తే, అంటే అక్కడ డబ్బు కాదు ప్రాధాన్యం, ఆమె చేసేటువంటి వృత్తి కాదు ప్రాధాన్యం, ఆ పిల్లవాడు ప్రయోజకుడు కావాలి అని మాత్రమే ఆమె ఆలోచించింది. సావేశాన్ని ఆ సాధువుకి వచ్చి చెప్తే, నంజమ్మ చాలా గొప్ప ఆశయంతో బిడ్డని పెంచింది, వీళ్ళెవరూ చూడకపోయినా పర్వాలేదు, కానీ ఆమె వేసి దగ్గర పెట్టకూడదు, ఎందుకంటే భవిష్యత్తు, పిల్లవాడికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. సరే నేను అడుక్కు తిన అతను భిక్ష తీసుకుని చూస్తూ ఆ బ్రతుకుతూ ఉంటాడు. నేను భిక్షతో నా బిడ్డని చదివించుకుని ఆ సన్యాసి తీసుకెళ్ళిపోతాడు ఆ బిడ్డని. అతని తర్వాత భైరప్ప అని తెలిసింది. సో అన్నిటికీ అపవిత్రత అనేటువంటిది, ఎంగిలైతే అపవిత్రత ఉంటుందేమో కానీ డబ్బుకు మాత్రం అపవిత్రత ఉండదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు డబ్బుతో మైనతోనే నడుస్తుంది. ఇట్లా ఎన్నో మంచి శుభాషితాలను అందించినటువంటి నబీ రసూల్ సార్ గారిని అభినందిస్తూ, ఇవన్నీ సారే చెప్పుకున్నారు, ఇవన్నీ నేను స్వయంగా రాసినవి కాదు, అక్కడక్కడ నాకు మంచి అనిపించినవి ఎక్కడున్నా కూడా తీసుకుని ఒక మంచి పుస్తకంగా తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తే ఇది చేశాను అని చెప్పి. కాబట్టి ఇది చాలా మంచి పుస్తకం, అందరూ తప్పకుండా చదవండి. పిల్లలు కూడా ఈజీగా చదవగలిగినటువంటి పుస్తకం. నా పుస్తకం గురించి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.